test case design techniques. We already discussed about the equivalence class partition and boundary value analysis with condition template. So in the yesterday session, we are discussing about the condition template. ఈ కండిషన్ టెంప్లెట్ లో మన దగ్గర ఏదైతే BVA ECP లో పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయో ఆ పాజిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ ECP ఉంది అనుకోండి, ECP లో మనకి ఫస్ట్ ఏ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ BVA బౌండరీ వాల్యూ ఎనాలిసిస్ ఉంటుంది. బౌండరీ వాల్యూ ఎనాలిసిస్ లో కూడా మనకి వాలిడ్ బౌండరీస్, ఇన్వాలిడ్ బౌండరీస్ అంటూ ఉంటాయి కదండి, పాజిటివ్ నెగిటివ్ కదా. ఇందులోనేమో వాలిడ్ పార్టీషన్, ఇన్వాలిడ్ పార్టీషన్ అంటాము. ఇక్కడేమో వాలిడ్ పార్టీషన్, ఇన్వాలిడ్ పార్టీషన్. ఇక్కడ ఏమంటాము, వాలిడ్ బౌండరీ, ఇన్వాలిడ్ బౌండరీ టూ ఉంటాయి కదా. వాలిడ్ పార్టీషన్, ఇన్వాలిడ్ పార్టీషన్ మనం పాజిటివ్ వాలిడ్ అన్నిటిని ఒక ట్యాగ్ లో, ఇన్వాలిడ్ ని ఒక ట్యాగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాలిడ్ పార్టీషన్ లో వచ్చే వాటి అన్నిటిని V అనే ట్యాగ్ లో తీసుకుంటున్నాను. ఎన్ని వస్తాయండి, V1, V2, V3, V4, V5 అంటే ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్నిటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాలిడ్ పార్టీషన్ ఉంది, నేను IV అనే ట్యాగ్ తీసుకుంటున్నాను అనుకోండి. నెక్స్ట్ వాలిడ్ బౌండరీ ఉంది, నేను B అనే ట్యాగ్ తీసుకుంటాను. సేమ్ ఇన్వాలిడ్ బౌండరీ ఉంది, ఒకవేళ మీరు ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం VP అని తీసుకోండి, వాలిడ్ పార్టీషన్. ఇక్కడేమో వాలిడ్ బౌండరీ, వాలిడ్ పార్టీషన్, వాలిడ్ బౌండరీ. ఇక్కడేమో వాలిడ్ పార్టీషన్ అని తీసుకోండి, ఇక్కడేమో బౌండరీ P1, P2, P3. సో ఎన్ని వస్తాయి సార్ అంటే అకార్డింగ్ టు రిక్వైర్మెంట్, అకార్డింగ్ టు అప్లికేషన్. మీకు ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ బేస్ చేసుకొని వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ షో యాన్ ఎగ్జాంపుల్ అప్లికేషన్. ఎస్టర్డే వరకు మనం లోన్ అప్లికేషన్ డిస్కస్ చేసినాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ ఉందనుకోండి. సో ఇందులో సార్ నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ నేను కన్ఫ్యూజ్ అవుతా సార్ అంటే ఐ విల్ షో ఇట్. మోడల్ కోసం చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ ఉంది అనుకోండి, ఇక్కడ కాలమ్స్ ఏమున్నాయండి మనకి, నేమ్, ఈమెయిల్, అడ్రస్, లొకేషన్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్, ఆల్ ఆర్ టెక్స్ట్ బాక్సెస్. ఇప్పుడు ఈ నేమ్ అనే కాలంకి మనకి రిక్వైర్మెంట్ వస్తారు కదా, మీకు ఏమిచ్చారు 5 to 30 అని ఇచ్చారు అనుకో. నేమ్ కాలమ్ యాక్సెప్ట్స్ 5 to 30. చూడండి 5 to 30 ఆల్ఫాబెట్స్. ఇది నేమ్ కాలం. ఈమెయిల్ కాలం యాక్సెప్ట్స్ 5 to 20 క్యారెక్టర్స్. మీరు ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్స్ వేరు, ఆల్ఫాబెట్స్ వేరు. ఆల్ఫాబెట్స్ వేరు, క్యారెక్టర్స్ వేరండి. క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్ మీనింగ్ తెలుసా ఎవరికన్నా? కలెక్షన్ ఆఫ్ క్యాపిటల్ A to Z, స్మాల్ a to Z, capital A to Z, small a to Z, 0 to 9 digits and special symbols, including all special. When you write a combination of these all quality as characters. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ లో ఇక్కడ మనం ఏ రిక్వైర్మెంట్ చెప్తున్నాం, 5 to 20 క్యారెక్టర్స్ అని చెప్పినాం అనుకోండి. ఇక్కడ ఏముండొచ్చు, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, స్పెషల్ సింబల్స్ కూడా ఉండొచ్చు. అన్ని కాంబినేషన్ అయినా యాక్సెప్టెడ్, సింగిల్ అయినా యాక్సెప్టెడ్. అన్ని కాంబినేషన్ అయినా యాక్సెప్టెడ్, సింగిల్ అయినా యాక్సెప్టెడ్.
సార్ మరి ఇక్కడ ఓన్లీ ఇవన్నీ ఇచ్చారు కదా, నేను మరి ఇందులో కృష్ణ అని ఇచ్చా, వ్యాలిడ్ ఇన్వాలిడ్ సార్ వ్యాలిడ్. అదే చెప్తున్నా, కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆర్ ఇండివిజువల్లీ ఆల్. మీకు గుర్తుందా, నిన్న మనం ఇచ్చిన రిక్వైర్మెంట్ లో 2 to 64 ఏమిచ్చిండు వాడు, 2 to 64 క్యారెక్టర్స్ అని ఇచ్చిండు. చూడండి 2 to 64 క్యారెక్టర్స్ అని ఇచ్చిండు. క్యారెక్టర్స్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమిచ్చిండు మీకు బ్రాకెట్ లో, క్యాపిటల్ A to Z, స్మాల్ a to Z, ఇన్క్లూడింగ్ ఏమిచ్చిండు, ఇన్క్లూడింగ్ స్పేసెస్ అని ఇచ్చిండు. మర్చిపోయారా ఏంది? ఫస్ట్ అసలు ఉన్నారా, క్లాస్ లో ఉన్నారా? ఉంటే రెస్పాండ్ అవ్వండి. చూడండి 2 to 64 యాక్చువల్లీ క్యారెక్టర్స్ అంటే ఏమి యాక్సెప్ట్ చేయాలి, అన్ని స్పెషల్ సింబల్స్. బట్ ఇక్కడ మళ్ళీ బ్రాకెట్లు ఇచ్చిండండి, క్యాపిటల్ A to Z, స్మాల్ a to Z, స్పేసెస్. ఇవి మాత్రమే యాక్సెప్ట్. ఒకవేళ ఈ బ్రాకెట్ లో ఉన్న రిక్వైర్మెంట్ లేకపోతే వాట్ ఈస్ దిస్ మీనింగ్, ఇట్ యాక్సెప్ట్స్ దిస్ ఆల్. ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తుందని దాని యొక్క మీనింగ్. ఓకేనా? సో నార్మల్ గా మన క్యారెక్టర్స్ అనేవి ఎందులో తీసుకుంటారు సార్ అంటే, పాస్వర్డ్స్ కానివ్వండి, మీరు ఇప్పుడు ఏదైనా బ్యాంకింగ్ పెట్టిన పాస్వర్డ్ తీసుకుంటే మీకు అందులో ఇస్తాడు, ఇట్ మస్ట్ బి ఇంక్లూడ్ విత్ 1 క్యాపిటల్ లెటర్, 1 స్పెషల్ సింబల్, 1 డిజిట్, 1 స్మాల్ లెటర్ అని ఇస్తాడు. ఓకేనా? సేమ్ లైక్. సో ఇక్కడ నేను ఇచ్చే రిక్వైర్మెంట్ ఏంటంటే 5 to 20 క్యారెక్టర్స్ అండ్ ఈమెయిల్ ఐడి కదా, ఈమెయిల్ ఐడి కదా, and gmail.com is mandatory. gmail.com 5 to 20 క్యారెక్టర్స్ ఏమైనా తీసుకోండి మీరు, బట్ ఎండ్లో ఏముండాలి, gmail.com అని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్ అంటే, చూడండి ఐఎమ్ రైటింగ్ రామారావు 123 @gmail.com. @gmail.com is mandatory. దీన్ని ఏమంటారంటే ఎక్స్టెన్షన్ అంటారు. ఎక్స్టెన్షన్ ఈజ్ మ్యాండేటరీ. ఏం ఎక్స్టెన్షన్ ఉండాలి, మీరు ఏదైనా రాసుకోండి, @gmail.com is mandatory. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ హియర్ _ రామారావు _123 @gmail. మీరు పెడతారు కదా డిఫరెంట్ 9099. దిస్ ఈజ్ ఎన్ వాలిడ్. మరి దీనికి ఇన్వాలిడ్ ఏంటి మరి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ కృష్ణ @gmail.com రాసా, వ్యాలిడ్ ఇన్వాలిడ్ అండి, వ్యాలిడా ఇన్వాలిడా, వ్యాలిడ్. ఓకేనా? సో మరి దీనికి ఇన్వాలిడ్ ఏంటి, మీరు .com రాయకపోయినా @gmail.com రాయకపోయినా కూడా అది ఇన్వాలిడ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ అడ్రస్. సో అడ్రస్ యాక్సెప్ట్స్ an minimum 10 to 100 క్యారెక్టర్స్. ఏముంటది, 1 to 100 క్యారెక్టర్స్ ఏదైనా రాసుకోండి. క్యారెక్టర్స్ అంటే ఏమొస్తుంది, స్పెషల్ సింబల్స్, క్యాపిటల్ A to Z. ఎందుకు, హౌస్ నెంబర్లు, డాట్స్, స్లాషెస్ ఇవన్నీ ఉంటాయి కదా. నెక్స్ట్ లొకేషన్. సో లొకేషన్ యాక్సెప్ట్స్ an. లొకేషన్ లో ఏమిస్తాం మనం, విలేజ్ నేమ్ కానీ, స్టేట్ నేమ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ KPHB అనేవాళ్ళు, KPHB అని. సో ఇలా లొకేషన్ లో ఏమి ఇవ్వాలి సార్ అంటే, దీని యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే, లొకేషన్ నేమ్ ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్స్ లో ఉంటది కాబట్టి కొన్నిసార్లు ఏముంటది, KPHB 1 phase 1 phase 2 phase 3 ఉంటది కాబట్టి చూడండి దీని రిక్వైర్మెంట్ నేను ఇస్తాను. ఏమిస్తానంటే మినిమం 2 క్యారెక్టర్స్ ఉండాలి. 1 క్యారెక్టర్ తో లొకేషన్ ఇచ్చినా మనం ఐడెంటిఫై చేయలేం కాబట్టి 2 to ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, ఎంత వరకు ఇవ్వచ్చు, మీరు ఎంత నేమన్నా ఇవ్వండి, ఒక 15 వరకే యాక్సెప్ట్ చేస్తుంది. 15 వరకే యాక్సెప్ట్ చేస్తుంది. ఏం యాక్సెప్ట్ చేయాలి ఇందులో, 2 to 15. చూడండి క్యాపిటల్ A to Z, స్మాల్ a to z, capital A to Z, small a to Z. నెక్స్ట్ డిజిట్స్ 0 to 9 డిజిట్స్, అంతే, నో స్పెషల్ సింబల్స్. ఎందుకు 0 to 9 ఇచ్చా నేను ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మన పార్ట్స్ ఉంటాయి కదా, విలేజ్ 1 విలేజ్ 2 ఉంది అనుకోండి సేమ్ నేమ్ తోటి,
1 అని ఐడెంటిఫై చేయడం కోసం ఇలా ఇచ్చాం. సో ఇప్పుడు దీనికి వ్యాలిడ్ ఏంటి? KPHB 1, KPHB 2, JNTU 1, JNTU 5 ఉంటాయి కదా, రూట్ నెంబర్ 1, రూట్ నెంబర్ 5 లాగా అలా ఇవ్వటం కోసం లొకేషన్. నెక్స్ట్ పిన్ కోడ్. పిన్ కోడ్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఎన్ని డిజిట్స్ ఉంటాయండి? 6 డిజిట్స్. 6 డిజిట్స్. ఇక్కడ చూడండి 6 కన్నా ఎక్కువ పడదు. డిజిట్స్ ఓన్లీ ఏం యాక్సెప్ట్ చేస్తుంది 6 డిజిట్స్ లో? డిజిట్స్ ఓన్లీ 6 డిజిట్స్. నెక్స్ట్ స్టేట్ లో, స్టేట్ కూడా నేను సేమ్ ఇస్తానండి. స్టేట్ లో మరి స్టేట్ కి వచ్చేసి 1 2 3లు ఉండవు కదా, ఉంటాయా? సో అందుకే 2 to 20 డిఫరెంట్. 1 నేమ్ ఉన్న స్టేట్ ఉందా ఏమన్నా? 2 నేమ్స్, 2 నేమ్ నార్మల్గా TS AP అంటారు కదా, అందుకే 2కి వెళ్ళాం. ఆల్ఫాబెట్స్ ఓన్లీ ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ అండి మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ ఎంత అండి? 10 డిజిట్స్. మొబైల్ నెంబర్ ఎంత? 10 డిజిట్స్. ఓన్లీ ఇది డిజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనం పడట్లేదు. 10 డిజిట్స్. అర్థమవుతుందా కావట్లేదా నాకు చెప్పాలి ఎవరైనా. అర్థమవుతుందా నేను చెప్పేది ఏంటో? హలో ఉన్నారమ్మా? సో ఈ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఏ బటన్ వస్తుంది? సెండ్ బటన్ వచ్చింది కదా. ఐఎమ్ రైట్ యాడింగ్ హియర్ సెండ్ బటన్. ఈ సెండ్ బటన్ యాడ్ చేసుకొని ఈ అప్లికేషన్ కి అందరూ కూడా టెస్ట్ కేసెస్ రాయండి బై యూజింగ్ ఎన్ బౌండరీ వాల్యూ అనాలిసిస్ అండ్ స్టేట్ ట్రాన్సిషన్. వీటికి ఎలా రాయాలని చెప్తున్నా? కండిషనల్ టెంప్లెట్ ని యూజ్ చేసి రాయాలి. కండిషనల్ టెంప్లెట్స్ చెప్పినాం కదా మనం. కండిషనల్ టెంప్లెట్లు ఏంటి? ఇప్పుడు సేమ్ రిక్వైర్మెంట్స్ కి వ్యాలిడ్ పార్టీషన్ కి ఒక ట్యాగ్స్ ఇచ్చుకోండి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 1 2 3 4 5 6 7. కొన్ని ఎగ్జాంపుల్ కూడా కొన్ని చెప్తూ చూడండి. నేను మాట్లాడిపోయి నేను చెప్తా. ఇక్కడ 5 కదా, 5 వ్యాలిడ్ పార్టీషన్ లో ఏమొస్తుందండి? 5 30. వ్యాలిడ్ పార్టీషన్ ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? P. సో 5 కేమో P1 అని తీసుకోండి, 30 కేమో P2 అని తీసుకోండి. P1 P2 వ్యాలిడ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా 5 కి P3, 20 కి P4 వ్యాలిడ్ సైజ్. నెక్స్ట్ 100 కి, అలానే 2 కి 15 కి, ఇలా 10 కి ఏం తీసుకోవాలి తెలుసు కదా. 10 ఈజ్ వ్యాలిడ్, 9 ఈజ్ ఇన్వాలిడ్, 11 ఈజ్ ఇన్వాలిడ్. 6 కి 5 ఈజ్ ఇన్వాలిడ్, 7 ఈజ్ ఇన్వాలిడ్, 6 ఈజ్ వ్యాలిడ్. వ్యాలిడ్ ని ఇన్వాలిడ్ ని నెక్స్ట్ బౌండరీ వాల్యూ తీసుకొని మళ్ళీ 5 ని 30 ని బౌండరీ వాల్యూ. ఎలా? ఫస్ట్ కండిషన్ టాంప్లెట్ తీసుకొని ఆ కండిషన్ టాంప్లెట్ ని బేస్ చేసుకొని మీరు ఏం చేయాలి? టెస్ట్ కేసెస్ రాయాలి. సో మీకు సేమ్ ఎలాంటిదే అప్లికేషన్ ఇస్తానండి నేను. మీరు ఈ టెస్ట్ కేసు రాస్తే రేపు టెస్ట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు సేమ్ ఎలాంటి అప్లికేషన్ వస్తుంది మీకు. ఏమి రాదు. నేమ్, ఈమెయిల్, అడ్రస్, లొకేషన్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ అనే కాలమ్స్ వస్తాయి. ఇవి సెండ్ బటన్ కొట్టాలి. ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్, ఏది పాస్, ఏది ఫెయిల్ అని మీకు తెలియాలి అంటే మీరు దీనికి టెస్ట్ కేసెస్ రాయండి. ఇవి వదిలేయండి, ఇంకా ఇవన్నీ అవసరం లేదు మీకు, ఇవన్నీ వదిలేయండి. క్లియరా? సో ఇప్పుడు మనం దీనికి దేనికి చెప్తున్నాం సార్ అంటే మనకి అప్లికేషన్ లో 2 టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఇది లాగిన్ పేజ్. ఈ లాగిన్ పేజ్ డిఫరెంట్, ఈ క్రియేట్ పేజ్ డిఫరెంట్. ఇక్కడ లాగిన్ పేజ్ లో మనం ఏం చెక్ చేస్తాము? ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది వ్యాలిడ్. ఇది రిజిస్టర్ ఐడి. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఇచ్చిన, ఒకవేళ మనం ఈ పేజీని లాగిన్ చేసేటప్పుడు మనకి ఈమెయిల్ ఐడి అను సంథింగ్ ఇక్కడ పాస్వర్డ్ లేదు కదా. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ 2 కాలమ్స్ ఉన్నాయి. ఈమెయిల్ ఐడి ఒకటి, మొబైల్ నెంబర్ ఒకటి. సో ఇక్కడ ఇచ్చిన సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఉందా లేదని చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన సేమ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇక్కడికి వచ్చిందా లేదని చెక్ చేసుకుంటాం. ఇక్కడ దీనికి రిక్వైర్మెంట్స్ ఏముండవు. ఇక్కడ మాత్రం మనం ఈ కాలంలో ఎంటర్ చేసే డేటా అనేది వ్యాలిడ్ అవునా కాదా చెక్ చేస్తాం.
అండర్స్టూడ్? అవేమో క్రియేట్ పేజెస్, ఇవేమో లాగిన్ పేజెస్. క్రియేట్ పేజెస్ కి టెస్ట్ కేసెస్ డిఫరెంట్ ఉంటాయి, లాగిన్ పేజెస్ కి టెస్ట్ కేసెస్ డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుంటే అమెజాన్ సైన్ ఇన్ పేజ్ కి టెస్ట్ కేసెస్ డిఫరెంట్. అమెజాన్ సైన్ ఇన్ పేజ్ కి టెస్ట్ కేసెస్ డిఫరెంట్. ఎలా ఉంటాయి అమెజాన్ సైన్ ఇన్ పేజ్ కి? ఇది సైన్ ఇన్ పేజ్. ఒకవేళ ఇదే క్రియేట్ పేజ్ ఉంటే ఈ క్రియేట్ పేజ్ కి మళ్ళీ టెస్ట్ కేసెస్ సపరేట్ ఉంటాయి. ఈ క్రియేట్ పేజ్ కి సపరేట్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఇక్కడ ఈ క్రియేట్ పేజ్ కి టెస్ట్ కేసెస్ సపరేట్ ఉంటాయి. ఈ పేజ్ సార్ మరి ఈ పేజెస్ కి నాకు రిక్వైర్మెంట్స్ తెలియదు కదా, ఈ పేజెస్ కూడా రిక్వైర్మెంట్స్ తెలియదు కదా, మరి ఇప్పుడు ఈ ఫస్ట్ నేమ్ అనే యువర్ నేమ్ అనే కాలం ఎన్ని యాక్సెప్ట్ చేస్తా నాకు తెలియదు కదా సార్ అంటే, అందుకే నేను మీకు కావాలని శాంపిల్ ప్రాజెక్ట్స్ ఇస్తాను నేను. ఇప్పుడు ఈ అప్లికేషన్ మీకు ఎలా వస్తుంది అంటే సేమ్ ఇదే రిక్వైర్మెంట్స్ లో వస్తాయి, ఎందుకంటే నేను ఈ అప్లికేషన్ డెవలప్ చేపిస్తా కాబట్టి నా ఓన్గా నేను డెవలప్ చేసేటప్పుడు ఇదే రిక్వైర్మెంట్స్ ఇస్తా. మన లోన్ అప్లికేషన్ మన ఓన్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ కూడా మన ఓన్ అప్లికేషన్, అందుకే మనం రిక్వైర్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇవి వచ్చేసి ఆల్రెడీ లైవ్ పేజెస్ కదా, వీటికి మనకి రిక్వైర్మెంట్స్ తెలియదు, ఇందులో మనం డిఫెక్ట్స్ ఇన్సర్ట్ చేసుకోలేము. ఓకేనా? సో ఒకవేళ వీటికి టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తా అంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం రాసి, బట్ వాటికి మీరు వ్యాలిడ్ ఇన్వాలిడ్ చేయలేము. అందుకే నేను శాంపుల్ అప్లికేషన్స్ ఇస్తున్నా మీకు. సో మీరు ఏమేమి టెస్ట్ కేసెస్ రాయాలి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ టెస్ట్ కేసెస్ అన్ని మీ దగ్గర ఉంటే ఎగ్జిక్యూషన్ చేపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ పేజెస్ లో మనం చెప్పిన లోన్ అప్లికేషన్ టెస్ట్ కేసెస్ ఉండాలి అందరి దగ్గర, విత్ కండిషన్ టెంప్లెట్ విత్ టెస్ట్ కేసెస్. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు నేను చెప్పా కదా, ఎంఆర్ఎఫ్ అప్లికేషన్ యొక్క టెస్ట్ కేసెస్ ఉండాలి. ఇవి రెండు క్రియేట్ పేజెస్, ఇవి రెండు క్రియేట్ పేజెస్. నెక్స్ట్ లాగిన్ పేజెస్ కి వచ్చేసి, లాగిన్ పేజ్ లో వచ్చేసి లాగిన్ పేజ్ లో ఏముండాలి సార్ అంటే, ఒకటి ఎఫ్బి అకౌంట్ టెస్ట్ కేసెస్. ఎఫ్బి అకౌంట్ కి అయితేనేమో సింగిల్ రిక్వైర్మెంట్, సింగిల్ కాలం ఉంటది. ఇది అమెజాన్ అకౌంట్ కి అయితేనేమో సింగిల్ కాలం ఉంటది. ఎలా? అదే మీకు ఎఫ్బికి రెండు కాలమ్స్ ఉంటే అమెజాన్కి అయితే సింగిల్ కాలం ఉంటుంది. ఈ పేజీకి రిక్వైర్మెంట్స్ టెస్ట్ కేసెస్ రాయాలి, ఈ పేజెస్ కి రెండు పేజెస్ లాగిన్ లో రాయండి, క్రియేట్ పేజ్ లో ఈ పేజెస్ కి విత్ ఇన్క్లూడ్ ఈ పేజెస్ కి, ఈ 4 పేజెస్ మనం ఎగ్జిక్యూషన్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం. అందరూ టెస్ట్ కేసెస్ రాసి నాకు ఫార్వర్డ్ చేయండి, నేను అవి మోడిఫికేషన్ చేసి చెప్తాను. ఓకేనా? సో the continuation topic, the next test case designs are, we have 2 more test case designs. Those are state transition and decision table. The one more 2 test case design techniques are state transition and decision table. నార్మల్ గా స్టేట్ ట్రాన్సిషన్ అనేది ఎలా చెక్ చేస్తాం సార్, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే చూడండి, మనం ఏదైనా ఒక అప్లికేషన్, ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది, ఎస్బీఐ అనే బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది. ఈ బ్యాంకింగ్ అప్లికేషన్ ఏం చేస్తుంది, మనకి మనం లాగిన్ చేసుకునేటప్పుడు లైక్ ఏటీఎం లాగేనండి, మనకి ఏటీఎం ఎలాగైతే వర్క్ అవుతుందో పర్సనల్ బ్యాంకింగ్ అనే పేజ్ తీసుకుంటే, మనం ఇక్కడ లాగిన్ పేజ్ తీసుకుంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్, ఇది ఒక లాగిన్ పేజ్ అండి, ఇది ఒక లాగిన్ పేజ్. ఎఫ్బి ఒక లాగిన్ పేజ్. మీరు ఇక్కడ ఈ ఎఫ్బి కానీ అమెజాన్ లో కానీ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినా కూడా అప్లికేషన్ అనేది వ్యాలిడా ఇన్వాలిడా చెక్ చేస్తూనే ఉంటుంది సార్. నేను ఇప్పుడు ఈ అప్లికేషన్ లో 10 టైమ్స్ ఇన్వాలిడ్ ఇచ్చా, ఏం చేస్తుంది సార్ అంటే 10 టైమ్స్ వ్యాలిడ్ అయితే వ్యాలిడ్, ఇన్వాలిడ్ అయితే ఇన్వాలిడ్ చెక్ చేస్తుంది. ఎఫ్బి కూడా అంతేనండి,
మీరు ఎన్ని టైమ్స్ ఇన్వాలిడ్ ఇచ్చినా కూడా అది చెక్ చేసుకుంటా ఉంటది. బట్ ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అలా ఉండదు. మీరు ఫస్ట్ టైం ఇన్వాలిడ్ ఇస్తే మీరు 1 టైం ఇన్వాలిడ్, ఇంకా మీకు మొత్తం 3 అటెంప్ట్స్ ఉంటాయి. 1 టైం ఇన్వాలిడ్, ఇంకా మీకు 2 అటెంప్ట్స్ ఉన్నాయి అని చెప్తుంది అని మళ్ళీ లాగిన్కి ఆప్షన్ ఇస్తుంది. సెకండ్ టైం కూడా మీరు ఇన్వాలిడ్ ఇస్తే మీకు ఓన్లీ ఒకటే అటెంప్ట్ ఉంది అని మళ్ళీ లాగిన్కి ఛాయిస్ ఇస్తుంది. మీరు థర్డ్ టైం కూడా ఇన్వాలిడ్ ఇస్తే ఆ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోయి మిమ్మల్ని ఎలో చేయదు. అదేనా ఇది బ్యాంకింగ్ సిస్టమ్ లో చేస్తుంది. ఇలా ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం ఇలా డిఫరెంట్ ట్రైస్ లో మనం ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసే టెక్నిక్ ఏమంటారంటే స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ అంటారు. The system can be in limited number of various states and the transitions from one state to another state. It is determined by the rules of the machine. చూడండి డిఫరెంట్ సినారియోస్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ టైము రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చినాము, మీకు 2 అటెంప్ట్స్ ఉన్నాయి అని సెకండ్ టైంకి అలో చేసింది. మీరు సెకండ్ టైం కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఇచ్చారనుకోండి మీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీరు సెకండ్ టైం కూడా రాంగ్ ఇచ్చారు, మీకు 1 more లాస్ట్ ఛాన్స్ అని చెప్తుంది. థర్డ్ టైంకి మిమ్మల్ని ఎలో చేస్తుంది. మీరు థర్డ్ టైం ఒకవేళ రైట్ ఇచ్చారనుకోండి మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు థర్డ్ టైం కూడా రాంగ్ ఇచ్చారనుకోండి అప్పుడు బ్లాక్ అవుతుంది. ఫస్ట్ ట్రై ఫస్ట్ ట్రైలో మిమ్మల్ని పిన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకవేళ మీరు కరెక్ట్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యాక్సెస్ అనేది గ్రాంట్ అయ్యి యాక్సెస్ అనేది తీసుకొని మిమ్మల్ని ఎలో చేస్తుంది ఇందులోకి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఇన్కరెక్ట్ పిన్ ఎంటర్ చేస్తే మిమ్మల్ని సెకండ్ ట్రైకి ఎలో చేస్తుంది. సెకండ్ ట్రైలో కూడా మీరు కరెక్ట్ పిన్ ఎంటర్ చేస్తే మీకు మళ్ళీ యాక్సెస్ ఇస్తుంది. ఇన్ కేసు మీరు థర్డ్ ట్రైలో రైట్ పిన్ నెంబర్ ఇచ్చారు, థర్డ్ ట్రైలో ఏం చేశారు రైట్ పిన్ నెంబర్ ఇచ్చారు, మళ్ళీ యాక్సెస్ ఇస్తుంది. థర్డ్ ట్రైలో కూడా మీరు ఇన్కరెక్ట్ పిన్ నెంబర్ ఇస్తే ఇప్పుడు మీ అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? సో ఇలా మనం మల్టిపుల్ టైమ్స్ ఒక అప్లికేషన్ టెస్ట్ చేయడానికి ఈ వేలో చెక్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ ని స్టేట్ ట్రాన్సిషన్ అంటారు. The state of the software could be start, open, close, exit. The transition from one state to another state is allowed but not compulsory. An event causes transaction like closing file or withdrawing money, etc. Like ATM machine. Clear? First try, second try, third. ఇలా ఎన్ని ట్రైస్ ఉన్నాయి కొన్ని అప్లికేషన్స్ అదే మీకు డిఫరెన్స్ చూపిస్తుంది. FB application there is no limits. Amazon application there is no limit. But banking application we have limits. So ఎలాంటి లిమిట్ లో మనం చెక్ చేయాలనుకున్నప్పుడు స్టేట్ ట్రాన్సిషన్ కి వెళ్ళాలి. ఆ టెక్నిక్ ఏం చెప్తుంది? ఫస్ట్ టైం ఎలో చేస్తుంది, రాంగ్ పిన్ నెంబరా రైటా, రాంగ్ ఇస్తే సెకండ్ టైంకి ఎలో చేస్తుంది, మళ్ళీ మనకి రిమైండ్ చేస్తుంది. యూ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్ అని. సెకండ్ టైం రైట్ ఇస్తే అకౌంట్కి ఎలో చేస్తుంది బట్ అయిపోతుంది. ఒకవేళ మీరు సెకండ్ టైం కూడా రాంగ్ ఇస్తే మీకు లాస్ట్ ఛాన్స్ అని ఉంటుంది. లాస్ట్ ఛాన్స్ లో మీరు రైట్ ఇస్తేనేమో మళ్ళీ ఎలో చేస్తే, రాంగ్ ఇస్తే స్టాప్ చేస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ డెసిషన్ టేబుల్. సో ఇక్కడ చూడండి మీకు ఇదే సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడేమో ఒకటే కాలం ఉందండి, ఓన్లీ 1 టెక్స్ట్ బాక్స్ ఉంది, 1 కాలం లాగిన్ పేజ్ ఉంది. ఇక్కడేమో 2 కాలమ్స్ లాగిన్ పేజెస్ ఉన్నాయి, ఇక్కడేమో 3 కాలమ్స్ లాగిన్ పేజెస్ ఉన్నాయి. 3 కాలమ్స్ లాగిన్ ఇలా 1 2 3 4 ఇన్ని కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఈ కాంబినేషన్స్ ని మనం ఎలా చెక్ చేయాలి? దీనికి నేను మీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఎలా చెక్ చేస్తారని చెప్తున్నా? వ్యాలిడ్ ఇన్వాలిడ్ మనం జావా ప్రోగ్రామింగ్ లో నేర్చుకునేటప్పుడు ట్రూత్ టేబుల్ అని నేర్చుకుంది. I have only 2 options, true or false. How many combinations we have? ఎన్ని కాంబినేషన్స్ వచ్చినాయండి మనకి? 4 కాంబినేషన్స్. ఏమొచ్చినాయి? 4. ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ఫాల్స్.
అలానే ఇక్కడ ఏమొస్తుంది వాలిడ్ వ్యాలిడ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ వ్యాలిడ్, వ్యాలిడ్ వ్యాలిడ్. మరి ఇక్కడ ఏమొస్తుంది ఓన్లీ వ్యాలిడ్ ఇన్వాలిడ్. ఇక్కడ ఏమొస్తుందండి 3 వ్యాలిడ్ వస్తుంది, 3 ఇన్వాలిడ్ వస్తుంది. ఒకటి వ్యాలిడ్ రిమైనింగ్ 2 ఇన్వాలిడ్, ఒకటి వ్యాలిడ్ రిమైనింగ్ 2 ఇన్వాలిడ్, ఒకటి వ్యాలిడ్ రిమైనింగ్ 2 ఇన్వాలిడ్, 2 ఇన్వాలిడ్, 2 ఇన్వాలిడ్, ఒకటి వ్యాలిడ్, 2 వ్యాలిడ్, 1 ఇన్వాలిడ్. ఇలా మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి సార్ అంటే 9 కాంబినేషన్స్ వస్తాయి. సో ఇలా కాంబినేషన్స్ ని యూజ్ చేసుకొని మనం టెస్ట్ చేసే అప్లికేషన్ కి మనం యూజ్ చేసే టెక్నిక్ ని ఏమంటారంటే డెసిషన్ టేబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. వన్ ఈజ్ యూజర్ నేమ్, సెకండ్ వన్ ఈజ్ పాస్వర్డ్. వన్ ఈజ్ యూజర్ నేమ్, సెకండ్ వన్ ఈజ్ పాస్వర్డ్. యాజ్ యూజువల్లీ దిస్ వన్. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కి మనం ఎలా రాస్తామండి టెస్ట్ కేసెస్? ఎలా రాస్తాం? వ్యాలిడ్ వ్యాలిడ్. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ 2 ట్రూ, 2 ట్రూ అంటే 2 వ్యాలిడ్ వ్యాలిడ్, 2 ఇన్వాలిడ్. ఫాల్స్ అంటే ఏంటి? ఇన్వాలిడ్. ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్ అంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ వ్యాలిడ్. 4 సినారియోస్. ఎందుకంటే 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి, 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు 2 ఫాల్స్ వచ్చినప్పుడు మనకి ఏమి రావాలి? ఎర్రర్ మెసేజ్ రావాలి. అంటే 2 ఇన్వాలిడ్ వచ్చినప్పుడు ఏం రావాలండి? ఎర్రర్ మెసేజ్ రావాలి. ఒకవేళ ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయినా కూడా ఏం రావాలి? ఎర్రర్ మెసేజ్ రావాలి. నెక్స్ట్ ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయినా ఎర్రర్ మెసేజ్. 2 ట్రూ అయితే మాత్రం ఆ హోమ్ పేజ్ కానీ ఆ అకౌంట్ పేజ్ కానీ ఓపెన్ అవ్వాలి. ఈ పర్టికులర్ అప్లికేషన్ లో ఎప్పుడైతే మనకి 2 ట్రూ అవుతాయో అప్పుడు ఏం రావాలి సార్ అంటే ఎఫ్బి అకౌంట్ అనేది ఓపెన్ అవ్వాలి. ఎఫ్బి అకౌంట్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకే అండి.